కాంగ్రెస్ ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలిచ్చిన రెఫరెన్స్ మీరు జూబ్లీహిల్స్ గెలుపని కొల్చార మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సందర్భంగా మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ పేదల నాయకుడు రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గొప్ప పాలన అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, ట్రెజరర్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేవన్న గారి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత, ఆ రోజు ఆ మహానాయకుడు వైఎస్ రాజశేఖర తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసే వ్యక్తిగా అన్ని వర్గాల ప్రజలను, సంబంధ వర్గాల ప్రజలను ఎప్పుడైతే అక్కడ ఉప ఎన్నికలు వస్తాయని తెలిసిందో అంతకుముందు కూడా మన 20 ఏళ్ల పరిపాలన కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత బస్సు, మహిళలకు ప్రయాణం కానీ, గ్యాస్ కానీ, రుణమాఫీ, రైతులకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా ఉద్యోగ రిక్రూట్మెంట్ కానీ దాంట్లో ప్రతిదీ ఆచిచూచి అడిగేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందున్న పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం ఉన్నా కానీ ఒక్కొక్కటి హామీలు ఇచ్చిన 6 గ్యారెంటీలను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్లడంతోనే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ఒక మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికే దిక్సూచిగా ఈరోజు మేమంతా కాంగ్రెస్ పార్టీ కొల్చార మండల శ్రేణులందరం కూడా ఎంతో సంతోషంగా విజయాన్ని మేము ఆస్వాదిస్తున్నాము. ఎన్నలేని విధంగా జూబ్లీహిల్స్ చరిత్రలోనే 24,000 పైచీలకు ఓట్లు సాధించి విజయం సాధించిన మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, ముఖ్యంగా మా ఇన్ఛార్జి అయినటువంటి మా నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవురాల రాజిరెడ్డి గారు మనకు ఇన్ఛార్జి తీసుకున్నటువంటి షేక్పేట్ డివిజన్లో కూడా అత్యధికంగా వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినందుకు కూడా వారికి అక్కడ ఉన్న ఓటర్ ప్రజలకు మా కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఎన్నికలు ఒక కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా భావిస్తున్నాము. ఎందుకంటే 22 ఏళ్ల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నాము. ఏ రోజైతే మన ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని దురంకుశ పాలన నుంచి విముక్తి కలిగించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించాలనే ఆలోచనతో చేపట్టిన తన విధానాన్ని ప్రశాంత్ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.